కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమం చేపట్టారు. మెడికల్ కాలేజ్ల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మచిలీపట్నం నుంచి వైసీపీ కేంద్ర కార్యాలయానికి కోటి సంతకాల పత్రాలు తీసుకెళ్లారు. ఆ బాక్సులను మాజీ మంత్రి పేర్ని నాని, మచిలీపట్నం వైసీపీ ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు, వైసీపీ నేతలు, శ్రేణులు వాహనంలోకి ఎక్కించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమం చేపట్టారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ యాకూబ్ ఫోన్ ద్వారా అందిస్తారు. యాకూబ్, అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు కళాశాలలకు సంబంధించి ఇప్పటికే వైసీపీ శ్రేణులు కోటి సంతకాల కార్యక్రమం చేశారు. ఈ నేపథ్యంలో మచిలీపట్నంలో పేర్ని నాని ఆయన నియోజకవర్గంలోని సంతకాలు సేకరణ చేశారు. సుమారుగా 90,000 సంతకాలను ఈ రోజు బాక్సుల్లో నింపి అది ప్రదర్శనగా ర్యాలీగా ఈ రోజు కేంద్ర కార్యాలయానికి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్న నేపథ్యం ఉంది. అయితే భారీ ర్యాలీతో ఈ కార్యక్రమం చేస్తున్న నేపథ్యంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు పూర్తి స్థాయిలో ప్రతి 175 నియోజకవర్గాల నుండి కూడా ఈ కోటి సంతకాల ప్రక్రియ పూర్తి స్థాయిలో అవడం జరిగింది. దానికి సంబంధించిన బాక్సుల్ని ఈ రోజు కేంద్ర కార్యాలయానికి తరలిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా మచిలీపట్నం అంటే ఉమ్మడి కృష్ణా జిల్లా కానివ్వండి, అదేవిధంగా కృష్ణా జిల్లాలో ప్రతి నియోజకవర్గంలోనూ ఈ కార్యక్రమం చేస్తున్న పరిస్థితి. అధ్యక్షులు స్థానిక జిల్లాల అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చోటు చేసుకుంటుంది. అదేవిధంగా కృష్ణా జిల్లాకు సంబంధించి పేర్ని నాని అధ్యక్షతన పూర్తిగా 7 నియోజకవర్గాలకు సంబంధించిన బాక్సులు పూర్తిగా ఈ రోజు కేంద్ర కార్యాలయానికి అయితే చేరబోతున్నాయి. ఈ నేపథ్యంలో మరికొద్ది సమయంలో ఆయన మాట్లాడే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ప్రైవేటీకరణకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, అదేవిధంగా దీనికి సంబంధించి గత కొద్ది రోజుల నుండి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి కార్యక్రమం, ఖచ్చితంగా ప్రైవేటీకరణ రద్దు చేయాలి అనేది కూడా పెద్ద ఎత్తున ఒక ప్రచారం అయితే జరుగుతున్న నేపథ్యంలో మరో పక్కన ఈ సంతకాల సేకరణ మొత్తం అయిన తర్వాత గవర్నర్ ని కలిసే అవకాశం ఉంది. ఆ తర్వాత దీనికి సంబంధించి పూర్తిగా ఒక మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఒక బహిరంగ సభ కూడా పెట్టే అవకాశం ఉంది. అయితే ఓవరాల్ గా చూసుకుంటే జిల్లాల వారీగా పూర్తిగా ఈ కోటి సంతకాల ప్రక్రియ అయితే ఈ రోజు పూర్తి స్థాయిలో కేంద్ర కార్యాలయానికి చేరుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. Right, thanks for the updates, Yakub.